అండ్ అదే రకంగా వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్లో ఊసే ఎత్తుతలేరు. అట్లాగే 10th చదివినోడికి 20,000 అన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళకి 25,000 35,000 అన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళకి 75,000 అన్నారు, పీజీ చేసినోడికి ₹1,00,000 అన్నాడు. ఆ మాటలు ఈ షోలలో ఇట్లనే మారుమోగుతూ ఉన్నాయి, అట్లనే వినబడతా ఉన్నాయి. బట్ ఏమైందో మరి మేనిఫెస్టో చింపి బయటపడేసిండ్రో లేకపోతే ఇంటింటి గ్యారంటీ కార్డు మరి తుప్పు పట్టిపోయిందో ఏమైందో అర్థం కావట్లేదు. అసలు దాన్ని ఊసేలేదు. పోనీ దాని గురించి ఏమన్నా మీటింగ్ పెట్టిరా? ఊరుకో శ్రావ్య, నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు. మేము నిరుద్యోగ భృతే లేదంటున్నాం, నువ్వేమో ఇంటర్ కాడికి 10th దగ్గరికి పోయినావు నువ్వు అని చెప్పి అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. మా అవ్వలకు తాతలకు చాలామందికి పెన్షన్లు వస్తలేవు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు వస్తలేవంట. చాలా బాధాకరం. రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ వస్తలేవు. ఇప్పుడు నిన్ననేమో ఎక్కడెక్కడైతే గురుకులంలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగాలు దాదాపుగా 600 మందిని పీకి అవతల పారదొబ్బిరు. మొత్తం పీకేసి నిర్దాక్షిణంగా 9 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళకి ఇప్పుడు జీవితాలు లేకుండా చేసిరు. జీతాలతో పాటు జీవితాలు కూడా లేకుండా చేసి ఇప్పుడేమో వచ్చి మళ్ళా గురుకులం ప్రక్షాళన అని చెప్పి హై డ్రామా ప్లే చేస్తున్నారు ప్రజలారా. హై డ్రామా. సో ఇవన్నీ అవడానికి కూడా ఒక 5 సంవత్సరాలు పడుతుంది. ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఒకవేళ చేసిన నెల రోజుల్లో చేస్తారా? నిధులు బడ్జెట్ కేటాయించారు కదా, విద్యకి నీచంగా ఇంతే కేటాయించారు. మరి ఇవన్నీ అయ్యేదా? ఇవన్నీ అయితే సంతోషమే. మొట్టమొదట మాలాంటి వాళ్ళం మేమే సంతోషపడతాం. కానీ నిన్న 600 మందిని ఉద్యోగాల్లోకి వెళ్ళి పీకేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం, ఇమీడియట్గా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పైన మరమ్మతుల్లాగా ఒక పెయింట్ వేసినట్టు ఇటువంటి వార్తలు చెప్పించడం చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజున నాకు. ప్రతి ఒక్కరికి అంట. అట్లాగే ఇదే థీమ్తో గ్లోబల్ సమ్మిట్ 111 మంది బెస్ట్ టీచర్స్ నేడు అవార్డుల ప్రదానం రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా. వరద బాధితులకు నెల జీతం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల నిర్ణయం. ఎమ్మెల్యే హరీష్ వెల్లడి. నష్టపోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కమెంటు. నేను అదే చెప్తున్నా, ఇంతక చెప్పిన మీ విరాళాలు 2 కోట్లు కూడా కావు. తిప్పి కొడితే మీ విరాళాలు పోని 3 కోట్లు వేసుకోండి, గవి సరిపోవు. అత్యంత పెద్ద పార్టీ ఏదైనా ఉంది డబ్బున్న పార్టీ అంటే అది బీఆర్ఎస్. బీజేపీ తర్వాత 2nd ప్లేస్లో అతి చిన్న పార్టీ, ప్రాంతీయ పార్టీ, అంత డబ్బున్న పార్టీగా నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకుందంటే ఆ మధ్య మా కేసీఆర్ గారు కూడా అందరికీ ఫండింగ్ పంపించిండు కదా, పంపిస్తామని చెప్పి బాగా వార్తల్లోకి ఎక్కిండు మా బాపు కేసీఆర్. మరి ఇప్పుడు ఎందుకో మా బాపు సైలెంట్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. మేమేమో కేసీఆర్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం. మా హోప్స్ అన్నీ కూడా పులిహార కలుపుతున్నారు, కానీ ఆడ మా బాపు బయటికి వచ్చేది లేదు, అక్కడ చేసేది లేదు. చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే ముఖ్యంగా చాలామంది కమెంట్స్ పెడతారు, బీఆర్ఎస్ తిడుతావు అని. నేను బీఆర్ఎస్ వాళ్ళని తిట్టినా కానీ మా బాపు కేసీఆర్ని ఎప్పుడు తిట్టలే, ఎందుకంటే ఒక రకమైనటువంటి అభిమానం మా బాపు అంటే. కానీ ఒకవేళ ఎవరన్నా నా ముందు మాట్లాడే కేసీఆర్ని ఏమనద్దు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కల్పిట్స్, అవినీతి పరులు, ఆయన కంట్రోల్లో పెట్టలేదు, అక్కడ తప్పు చేసిండు, అహంకారం పెరిగింది అని చెప్పి ఉన్నట్టు చెప్పినాం. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడలే. కొద్దో గొప్ప తెలంగాణ వచ్చిందంటే ఆయన వల్లే. ఆయనతో పాటు ఉద్యమకారులు చాలామంది రోడ్డు మీద పడేసిండు. ఉద్యమకారులను దగ్గర తీయలే, బీఆర్ఎస్ మోసం చేసింది, ఉద్యమకారులందరినీ కూడా ద్రోహం చేసింది, అందుకే ఆ కర్మ వెంటాడుతుందని చెప్పి మాట్లాడినాం. కానీ అంత ఎక్కువగా మిగతా వాళ్ళని తిట్టినట్టు కేసీఆర్ని ఎప్పుడు కూడా మేము తిట్టలే. కానీ ఇప్పుడు కూడా చాలా హోప్స్ ఉన్నాయి కేసీఆర్ మీద. ఇక ఒక పక్క వరదలు, ఒక పక్క బురదలు, నీట మునిగి కేసీఆర్ ఏమో బయటికి రాడు. సరే పోనీ మొన్నటి వరకు ఏమనుకున్నాం, బిడ్డ మీద బెంగ పెట్టుకుండేమో మా బాపు, ఎంత సీఎం హోదా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినా, ఢిల్లీకి రాజు అయినా మరి ఉంటుంది కదా సామెత, అట్లనే కేసీఆర్ కూతురు మరి జైల్లో ఉంటే మరి కేసీఆర్ బెంగ పెట్టుకుండేమో, అందుకే దేని గురించి మాట్లాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేడు అనుకున్నాం. కానీ ఇప్పుడు బిడ్డ వచ్చింది, కేసీఆర్లో జోష్ వచ్చింది. ఇవన్నీ వచ్చి కూడా కేసీఆర్ మాత్రం బయటికి రావట్లే. ఖమ్మంకి పోతాడేమో అనుకున్నాం, పోవట్లే.
వీళ్ళు మాత్రం ఇక నమస్తే తెలంగాణ టీ న్యూస్ ప్రచారం చేస్తుంది. వారం రోజుల్లో నేడే చూడండి కేసీఆర్ గారు పర్యటన అంటది, బ్రేకింగ్ న్యూస్లో వేస్తుంది. తీరా చూస్తే అప్పుడే కొన్న రాకెట్ పైకి పోయేటట్టు తుస్సు అయినట్టు వీళ్ళు మంట పెట్టి వదిలేస్తారు, కానీ అదేమో పైకి పోదు, కిందనే ఉంటుంది. అంటే బాధతో మాట్లాడుతున్నా, ఏదో ఎక్కిరిస్తున్నాను కాదు. ఈ మాటలు గుచ్చుకోవాల్సిన వాళ్ళకి గుచ్చుకొని అట్లీస్ట్ బయటికి వస్తారేమో అని. ఎందుకంటే చాలామందికి కేసీఆర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, కానీ హోప్స్ అని మాత్రము నదిలో నిమజ్జనం చేస్తుండా మరి మా సారు ఏం చేస్తుండో అర్థం కావట్లే. కానీ మొత్తానికైతే అసలు ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఈడ జరిగేదానికి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలాగానే కనబడుతుంది తప్ప సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా లెక్క అస్సలు కనబడతలేదు. అట్లీస్ట్ మీడియం ఆడుతున్నట్టు కూడా కనబడతలేదు. బీఆర్ఎస్ పార్టీకి అందం చందం కేసీఆరే, మిగతా వాళ్ళు ఎవరు ఫీల్డ్లోకి వచ్చినా అది వర్కౌట్ కాలేదు. లేదా బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఇక నేను హరీష్ కప్ప చెప్తా, లేకపోతే కేటీఆర్ కప్ప చెప్తా అంటే ఇక మీ ఇష్టం, నేను రాను, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పండి కేసీఆర్ గారు, మేము ఒప్పుకుంటాం. కానీ మీలాంటి లీడర్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉండాలి. ప్రతిపక్షంలో అట్లీస్ట్ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడన్నా మీరు మాట్లాడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మీరు మాట్లాడకపోతే ఇక పబ్లిక్ జీవితంలో మిమ్మల్ని నమ్మం. లేదా ఆ రవిప్రకాష్ ఎవరో చెప్పినట్టు మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తుంది నిజమేనా, అందుకే పట్టించుకుంటలేరా మీరు, ఇట్లా కూడా డౌట్ వస్తుంది మళ్ళీ నాకు. ఇప్పుడు రవిప్రకాష్ ఏమో బీఆర్ఎస్ వాళ్ళకి చాలా క్లోజు, అంత క్లోజ్ అయిన పర్సను, అంత క్లోజెస్ట్ ది బాండింగ్ ఉన్నటువంటి పర్సను ఒక్కసారిగా ఫ్రేమ్లోకి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్తే పబ్లిక్ ఎట్లా తీసుకుంటారు దాన్ని? అరే రవిప్రకాష్ క్లోజ్ కదా, ఈయన చెప్తుండంటే మరి నిజమేనేమో, కేటీఆరే చెప్పిస్తుండా లేకపోతే ఈయననే అట్లా చెప్తుండా అని 1,000,000 డౌట్లు వస్తాయి. మరి అంతే కదా, మీరు కేసీఆర్ గ్రౌండ్లోకి రాకుండా ఇవన్నీ మాట్లాడకుండా లైట్ తీసుకొని వదిలేస్తే ఎవడైనా అదే అనుకుంటాడు. ఎస్ బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, శ్రావ్య బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, అందుకే కేసీఆర్ మాట్లాడతలే, సైలెంట్ అయిండు. కవిత బయటికి వచ్చినా సరే కేసీఆర్ మరి గ్రౌండ్లోకి వస్తలేడు, ప్రజల మధ్యలోకి వస్తలేడు. గ్రౌండ్ల కంటే వచ్చి పని చేయమంటలేం, ప్రజల మధ్యలోకి వచ్చి ఆలనా పాలన చూడకపోయినా ఒకలాగా మాట్లాడమంటున్నాం, అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్ర పోషించమంటున్నాం. సో ఇక మీ మేలు కోరే చెప్తా ఉన్నా. ఇక కూడా మీరు కేసీఆర్ గారు మీ మీద అభిమానంతో మీ మేలు కోరి మీ అభిమానం అనుకుంటారా ఏమనుకుంటారా మీ ఇష్టం, చెప్తా ఉన్నాం. ఇంకా మీరు నేను పట్టిన కాలు అదేమంటారు కుందేలుకు ఈ 8 కాలు 10 కాలు అని పాట పాడితే మాత్రం ఎవరం ఏం చేయలేం. మీరు తీసుకున్నటువంటి డెసిషన్స్ వల్ల బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది చాలా సీరియస్గా తీసుకుంటారు పబ్లిక్. అందుకే కేసీఆర్ మాట్లాడతలేరేమో, అందుకే వదిలేసిండు, చేతులు దులిపేసిండు, పార్టీని వదిలేసిండు, అందుకే వీళ్ళు లైట్ తీసుకున్నారని చెప్పి వార్తలు వస్తాయి. మరి ఇక్కడైనా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు, ఆయన డ్రైవ్ చేస్తేనే కార్యకర్త కాలు